సో 70 కేజీస్ వల్ల నేను ఎంత తక్కువ తిన్నప్పటికీ నాకు కళ్ళు తిరిగేసేవన్నమాట. ఫస్ట్ సారి అయితే ఎన్ని మెడిసిన్స్ చూస్ చేసినా, ఎన్ని హాస్పిటల్‌కి తిరిగినా నాకైతే ఇంప్రూవ్‌మెంట్ లేదు. నేను నేచురల్‌గా ప్రెగ్నెన్సీని నేను సంపాదించుకున్నాను అనేదైతే నేను గర్వంగా చెప్తాను. హాయ్ అండి. అక్క, టాబ్లెట్స్ యూజ్ చేయకుండా కన్సీవ్ అవ్వచ్చా? కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉందా? అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పేదే, మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఇంకొంతమందికైతే హెల్ప్ అవుతుంది. ఎవరైతే మనలాగా సఫర్ అయ్యారో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే వెళ్తుంది. సో మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. టాబ్లెట్స్ యూజ్ చేయకుండా కన్సీవ్ అవ్వచ్చా? డెఫినెట్ గా అవ్వచ్చండి. ఒక్క టాబ్లెట్, సింగిల్ టాబ్లెట్ కూడా యూజ్ చేయకుండా నేచురల్ గా నేనైతే 2 టైమ్స్ నేనైతే కన్సీవ్ అయ్యాను. ఫస్ట్ సారి అయితే నేను టాబ్లెట్స్ అయితే యూజ్ చేశాను. బట్ నాకు దాని వల్ల ఎలాంటి రిజల్ట్ లేదు. తర్వాత నేను నేచురల్ గానే కన్సీవ్ అయ్యాను. సెకండ్ టైం నాకు పీసీఓడి వచ్చినప్పుడు అయితే ఒక్క టాబ్లెట్ కూడా నేను యూజ్ చేయకుండా నేచురల్ గా కన్సీవ్ అయ్యాను. సెకండ్ సారి అయితే నిజంగా అదొక అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ సారి కొద్దిగా నేను మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ప్రీవియస్ గా యూజ్ చేశాను కాబట్టి ఎఫెక్ట్ ఉండొచ్చు అని ఎక్కడో చిన్న భ్రమ అయితే ఉండేది. దాన్ని నేచురల్ గా ఎంత కన్సీవ్ అయినా ఏమో మెడిసిన్స్ ఎఫెక్ట్ కొద్దిగైనా ఉందేమో అని అనిపించేది. కానీ సెకండ్ టైం సింగిల్ టాబ్లెట్ కూడా యూజ్ చేయకుండా నేను ఎలా కన్సీవ్ అయ్యానో మీకు చెప్తాను. అసలు సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు నిజం చెప్పాలంటే నేను అయితే సాధించాను. అంటే నేను నేచురల్ గా ప్రెగ్నెన్సీని నేను సంపాదించుకున్నాను అనేదైతే నేను గర్వంగా చెప్తాను. అసలు ఎలా చేశాను, నేను టాబ్లెట్స్ యూజ్ చేసుకోకుండా ఏ టిప్స్ అండ్ టెక్నిక్స్ వాడి నేను నేచురల్ గా కన్సీవ్ అయ్యాను అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో నా ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ కూడా ఉంది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సక్సెస్ స్టోరీ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అందులో అయితే ఇంకా కంప్లీట్ గా ఫుల్ డీటెయిలింగ్ ఉంటది. సో ఇందులో నేను మెడిసిన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను కాబట్టి సో మీరు ఇంకా ఫుల్ గా కావాలంటే ఆ వీడియో వెళ్ళి చూడండి. మెడిసిన్స్ వాడకుండా నేను ఏ పద్ధతిని ఫాలో అయ్యాను, ఏ టెక్నిక్స్ వాడాను అంటే నాకైతే ఫస్ట్ అసలు మనకి పీసీఓడి ఉందా లేదా అనేది మన బాడీని మనకి తెలుసుకోవాలి, మన బాడీ గురించి. అలా చెప్పి మెడిసిన్స్ వాడొద్దు అన్నారు కదా అని చెప్పి కన్సీవ్ అవ్వకపోయినా సరే ఎన్ని రోజులైనా సరే ఇంట్లో ఉండిపోమని నేను చెప్పట్లేదు. ముందు మనం కన్సీవ్ అవ్వట్లేదంటే మనకి ఏ ప్రాబ్లం ఉందా, మనకి పీసీఓడి ఉందా, థైరాయిడ్ ఉందా, లైనింగ్ థిన్ గా ఉందా, ఎగ్ క్వాలిటీ బాగాలేదా, ఏంటి మన హస్బెండ్ స్పర్మ్ లో తేడా ఉందా, మనం అనేది ఫస్ట్ తెలుసుకొని మనం హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం ఉందో మనం డిటెక్ట్ చేసుకోవాలి. దెన్ మనకి ఎప్పుడైతే డిటెక్ట్ అయిన తర్వాత ఓకే నాకు పీసీఓడి ఉంది అని మనం గుర్తించిన తర్వాత అప్పుడు దెన్ మనం ఏం చేయాలి అంటే, నా ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత సెకండ్ బాబుకి కూడా మళ్ళీ నాకు ఇలాగే పీరియడ్స్ అయితే స్కిప్ అయ్యాయి. 2 మంత్స్ పీరియడ్ స్కిప్ అవ్వగానే నేను చెక్ చేసుకున్నాను, నెగిటివ్ వచ్చింది. దెన్ మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆల్రెడీ నాకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనే వెళ్ళి మేడంకి చెప్పాను, మేడం నాకు పీసీఓడి ప్రాబ్లం అయితే ఉంది ప్రీవియస్ బాబు పుట్టక ముందు. సో ఇప్పుడు నాకు పీరియడ్ స్కిప్ అయ్యాయి. సో ఏంటి నా ప్రాబ్లం, పీసీఓడి వచ్చిందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అంటే వాళ్ళు స్కాన్ చేశారు. స్కాన్ లో నాకు మళ్ళీ పీసీఓడి డిటెక్ట్ అయింది. అవునమ్మా మీకు ఆల్రెడీ పీసీఓడి ఉంది కదా, మళ్ళీ మీకైతే ఎఫెక్ట్ అయింది. సో పీసీఓడి ఉంది, మీరు ఏమైనా మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకుంటారని అడిగారు. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు మేడం, నేను నేచురల్ గానే నేనైతే కన్సీవ్ అవుతాను, నాకు ప్రాబ్లం లేదు అని చెప్పాను. ఆ రోజు నుంచి నేనైతే స్టార్ట్ చేసుకున్నాను. 6 మంత్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ నా ఫస్ట్ బాబు కూడా 6 మంత్స్ పట్టింది. సో అందుకే ఈసారి కూడా 6 మంత్స్ టార్గెట్ పెట్టుకున్నా. ఈ 6 మంత్స్ లో నీ కన్సీవ్ అవ్వాలి అని చెప్పి చాలా గట్టిగా పెట్టుకొని నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది వాకింగ్ అండి. ఫస్ట్ వాకింగ్ తో నా వార్మప్స్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ డైలీ మార్నింగ్ 5 o'clock అయితే మేము వాకింగ్ వెళ్ళిపోయే వాళ్ళం. స్టార్టింగ్ అయితే నేను ఒక పార్ట్నర్ వెతుక్కున్నాను. ఎందుకంటే మనకి ఎవరైనా వస్తే ఏంటంటే మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది డైలీ వాకింగ్ కి వెళ్ళడానికి. సో ఒక పార్ట్నర్ వెతికాను. ఆ అమ్మాయికి కూడా పిల్లలు పుట్టలేదన్నమాట. పిల్లలు పుట్టకుండా నాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, కానీ తనకి అసలు పిల్లలు లేరు. సో నేను కలిసి వాకింగ్ స్టార్ట్ చేసాం. వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 1 hour చేసేవాళ్ళం. మాకైనా సరే అలుపు వచ్చేది కాదు. ఎందుకంటే ఇద్దరం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, లేదు ఈసారి ఎలా అయినా నేచురల్ గానే కన్సీవ్ అవ్వాలి కాబట్టి. సో తను కూడా మెడిసిన్స్ ఆల్రెడీ యూజ్ చేసి విసిగిపోయింది. సో ఇద్దరం ఒక 1 hour అయితే వాకింగ్ అయితే చేసేవాళ్ళం. కానీ వాకింగ్ తో పాటుగా నేను ఎక్సర్సైజ్ కూడా చేసేదాన్ని. తర్వాత ఫుడ్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ మాత్రం ఒక 1 month ఫుల్ వాకింగ్ అయితే స్టార్ట్ చేసి నాకు బాడీకి ఫుల్ బాగా వాకింగ్ అలవాటు అయిపోయిన తర్వాత అప్పుడు దెన్ నేను ఏం చేశానంటే స్లోగా ఫుడ్ అనేది కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాను. ఎక్సర్సైజ్ అనేది నేను ఫ్రీ ఉంటే చేసేదాన్ని, ఫ్రీ లేకపోతే అలా కొద్దిగా స్కిప్ చేస్తూ ఉండేదాన్ని స్టార్టింగ్ లో. బట్ వాకింగ్ ఎప్పుడు స్కిప్ చేయలేదు. డే 1 నుంచి మాత్రం
6 మంత్స్ మాత్రం అస్సలు వాకింగ్ స్కిప్ చేయకుండా వెళ్ళేదాన్ని. నెక్స్ట్ అయితే ఎక్సర్సైజ్ అప్పుడు అప్పుడు చేసి తర్వాత ఎక్సర్సైజ్ కూడా నాకు అలవాటయింది. తర్వాత ఫుడ్ కంట్రోలింగ్ మీద పడ్డాను. స్టార్టింగ్ అయితే మార్నింగ్ టిఫిన్ మానేసా. ఫస్ట్ నేను నా అంతలో నేను ఫస్ట్ స్కిప్ చేసిందైతే ఫుడ్. ఎలా స్కిప్ చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటి వరకు మనకు ఒక లైఫ్ స్టైల్ ఉంటది కదా! ఆల్రెడీ బాబు పుట్టక ముందు చేసినప్పటికీ నేను ఇప్పుడు బాబు పుట్టిన తర్వాత వెయిట్ గెయిన్ అయిపోయా. ఎందుకంటే బాబు పుట్టక ముందు నేను అంత వెయిట్ లేను కాబట్టి కొద్దిగా ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే నా బాడీ తట్టుకోగలిగేది. బట్ బాబు పుట్టిన తర్వాత 70 కేజీస్ అయితే అయిపోయాను. ఇక్కడ మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను పక్కన చూడండి. సో 70 కేజీస్ వల్ల నేను ఎంత తక్కువ తిన్నప్పటికీ నాకు కళ్ళు తిరిగేసేవన్నమాట. సో అందుకే నేను స్లోగా ఫుడ్ అయితే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయడానికి ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేసి, ఆ ప్లేస్‌లో నేను రాగి జావ గాని, స్ప్రౌట్స్ గాని, లేదంటే 2 ఇడ్లీ తినడం గాని, ఇలా స్లోగా డౌన్ చేసుకుంటూ వచ్చానన్నమాట. అలా కంప్లీట్‌గా నాకు ఆహ్ బ్రేక్‌ఫాస్ట్ మీద గ్రిప్పొచ్చింది. నేనింక బ్రేక్‌ఫాస్ట్ తినకపోయినా సరే నేను హోల్డ్ చేసుకోగల కేపబిలిటీ నాకొచ్చింది. ఆ తర్వాత నేను లంచ్‌కొచ్చాను. లంచ్‌లో కూడా కర్రీ ఎక్కువ ఉండేలాగా, అందులో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండేలాగా, రైస్ ఎంత తక్కువైతే అంత తక్కువ తీసుకునేదాన్ని. నేను నాన్ వెజ్ తినే టైంలో అయితే కంపల్సరీగా ఒక ఆమ్లెట్ అందులో ఉండేది. ఆమ్లెట్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు అదొక టమ్మీ ఫుల్ అవుతుంది. లేదంటే ఎగ్స్ బాయిల్ చేసుకునేదాన్ని అలా అన్నమాట. లేదు నేను నాన్ వెజ్ తినట్లేదు అనుకున్న టైంలో పప్పు చేసేసుకొని, పప్పు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో పల్చగా కాకుండా థిక్‌గా పప్పు చేసుకొని, ఒక్కొక్కసారి పప్పుని స్పూన్‌తో కూడా నేను తినేసేదాన్ని. ఎందుకంటే నాకు ప్రోటీన్ కావాలి కదా! ఎందుకంటే మేము వెయిట్ లాస్ అవుతున్నాం. సో వెయిట్ లాస్ అయినప్పుడు మనకి బలం కావాలి కాబట్టి నేను అలా కూడా తినేసేదాన్ని. లేదంటే రైస్‌తో కూడా ఎక్కువ పప్పేసుకొని తినడం, కర్రీ ఎక్కువ తినడం. అలా ఆఫ్టర్‌నూన్ సెక్షన్. ఆ తర్వాత నేను నైట్ డిన్నర్‌కి వచ్చాను. నైట్ డిన్నర్‌లో రైస్ స్కిప్ చేసేసి చపాతీ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్‌లో వచ్చేసి ఒక 3, 4 చపాతీ తినేదాన్ని చిన్న సైజ్‌వి. ఆకలి తట్టుకోలేక. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో కూడా తక్కువ తింటున్నాను. మార్నింగ్ కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినట్లేదు కాబట్టి, అలా తిని అలవాటు చేసుకున్న డే గడిచిన కొద్దీ నేను ఆ చపాతీని 2 చపాతీల్లాగా చేసుకున్నాను. ఆ 2 చపాతీలతో పాటు కూడా కర్రీ కూడా ఎలా అంటే అసలు కారం అంటే ఎక్కువ అస్సలు యూజ్ చేయకూడదు. ఎంత తక్కువ స్పైసీ అంటే అంత తక్కువ స్పైసీలో ఉండేలాగా చూసుకునేదాన్ని. ఎందుకంటే కర్రీ మనం ఎక్కువ తినడం స్టార్ట్ చేసిన కాడ్నుంచి మనకు నైట్ అయితే డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది. నైట్ అంత చపాతీతో ఎక్కువ కర్రీ తీసుకొని పడుకున్నామంటే మనకైతే ఇక్కడ గొంతు దగ్గర చాలా మంటలా వచ్చి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. సో నైట్ తినేది మీరు ఏదైనా సరే ఎంత తక్కువ స్పైసీ ఉంటే మీకు అంత మంచిది హెల్త్‌కి. సో అలా నేను డైలీ నేను అలవాటు చేసుకుంటూ యాక్చువల్‌గా అయితే నాకు 2 మంత్స్‌కి ఒకసారి వచ్చే పీరియడ్ నేనిదంతా అలవాటు చేసుకుంటే 3 మంత్స్‌లో నాకు ఆన్ డేట్‌కయితే వచ్చేసాయి. ఈ 3 మంత్స్‌లో కూడా నాకు పీరియడ్ స్కిప్ అవ్వలేదు. ఫస్ట్ వచ్చేసి 50 డేస్‌కొచ్చింది. తర్వాత 45 డేస్‌కొచ్చింది. ఆ తర్వాత థర్డ్ మంత్‌లో ఈ 2 నెలల్లో అలవాటు పడ్డ అలవాటుకి థర్డ్ మంత్‌లో వాకింగ్ యాడ్ అయ్యేసరికి నాకు 26థ్ డేట్ అయితే 26కే ఎగ్జాక్ట్ డేట్‌కి మళ్ళీ నాకు పీరియడ్ అయితే వచ్చింది. ఇంక అంతే. ఆ మంత్ నాకు పీరియడ్ ఎప్పుడైతే రెగ్యులర్‌గా వస్తున్నాయో దెన్ నాకు ఫిక్స్ అయిందనమాట. ఓకే. నాకు పీరియడ్స్ కరెక్ట్‌గా వస్తున్నాయి. నాకు బ్లీడింగ్ కూడా ఫ్లో బావుంది. నాకు పీసీఓడీ అనేది కంట్రోల్ అయిందని నాకు తెలిసింది. నెక్స్ట్ మంత్ వచ్చేసి నాకు కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోవడానికి కుదరలేదు. సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల మేము ఇంటర్ కోర్స్‌లో పార్టిసిపేట్ చేయలేకపోయాం. ఆ నెక్స్ట్ మంతే నేను నేచురల్‌గా మేమైతే ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయలేదు. హెవీ ఎక్సర్‌సైజులు చేయలేదు. ఏం చేయలేదు. ఇదే ఫ్లోలో జస్ట్ వాకింగ్‌కెళ్తున్నా. నాకు నచ్చిన ఫుడ్ తక్కువలో తీసుకుంటున్నా. నేచురల్‌గా మేము ఏదో కలవాలి, ఈ రోజే కలవాలి అనే థాట్ కూడా లేదు. మేము జస్ట్ క్యాజువల్‌గా ఉన్నాం. ఒక వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ 2 టైమ్స్ అలాగా మేము ఇంటర్ కోర్స్‌లో పార్టిసిపేట్ చేసినప్పటికీ, నేను ఆ మంత్ కన్సీవ్ అయిపోయా. సో, ఇలా ఈజీగా చిన్న టిప్స్ అంటే మనం డేలో ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో అనేది కాదు, ఎలా తీసుకుంటున్నాం అంటే ఒకసారి ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే క్రేవింగ్స్ అందరికీ ఉంటాయి. సడెన్‌గా మన లైఫ్ స్టైల్ మార్చేసుకోమంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది జోక్ కాదు. సో, మనం బ్యాలెన్సింగ్ అన్నమాట. ఆఫ్టర్‌నూన్ ఎక్కువ తీసుకుంటే నైట్ తక్కువ తీసుకోవడం. లేదంటే మార్నింగ్ సెక్షన్‌లో ఎక్కువ తీసుకుంటే ఆఫ్టర్‌నూన్ సెక్షన్‌లో తగ్గించడం. అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ నేను అలా పాటిస్తూ ఉంటే ఈ ఫుడ్ ఎప్పుడైతే అప్ అండ్ డౌన్ అవుతుందేమో గానీ వాకింగ్ అనేది అప్ అండ్ డౌన్ అవ్వదు కదా! ఆ వాకింగ్ కూడా నేను తర్వాత హాఫ్ అన్ అవరే చేసేదాన్ని. ఎందుకంటే నాకు తను రావడం మానేసింది. నా పార్ట్నర్ కూడా తను ఒక 2, 3 మంత్స్ చేసిన తర్వాత తను విసిగిపోయి తను రావడం మానేసింది. కానీ నేను మాత్రం అలా చేయలేదు. నేను చెయ్యాలి.
నేను ఏదైనా సాధించాలి అనుకోని నేను ఖచ్చితంగా అది చెయ్యాలి టార్గెట్ పెట్టుకొని నేనైతే 6 మంత్స్ ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. సో అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ చేసి వచ్చేసేదాన్ని. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయినా సరే ఒక్కదాన్ని చేయడం వల్ల చాలా హెవీగా ఫాస్ట్ గా చేసేదాన్ని కాబట్టి నాకు ఆ హాఫ్ అన్ అవర్ కే నాకు సరిపోద్దది. నాకు హాఫ్ అన్ అవర్ చేసినా సరే నాకు హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతది అని నాకు అనిపించి నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేసేదాన్ని. ఈవినింగ్ ఆర్ మార్నింగ్ ఎప్పుడు కుదిరితే అప్పుడు సింపుల్ ఎక్సర్సైజ్ చేసేదాన్ని. అది కూడా మన ఛానల్లో ఉన్నాయి. సింపుల్ ఎక్సర్సైజ్ రే ఒక 5-6 ఫాలో అయ్యేదాన్ని అంతే, ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని కాదు. అట్లాంటి టిప్స్ యూస్ చేసుకొని నేను సెకండ్ టైం అయితే ఈజీగా కన్సీవ్ అయ్యాను. ఇంకా ఫస్ట్ సారి అయితే ఎన్ని మెడిసిన్స్ చూస్ చేసినా, ఎన్ని హాస్పిటల్‌కి తిరిగినా నాకైతే ఇంప్రూవ్‌మెంట్ లేదు. ఈ మంత్ కన్సీవ్ అవుతావు, ఆ మంత్ కన్సీవ్ అవుతావు అని చెప్పేవారు. కానీ నేను ఏ మంత్ కూడా నేను కన్సీవ్ అయ్యేదాన్ని కాదు. మంత్లీ 5,000 నాకైతే ఖర్చయ్యేది. మంత్లీ 5,000 ఖర్చయినా ఆ నెల వరకే. ఆ నెల అయిపోతే ఇంకా మెడిసిను, ఆ ట్రీట్మెంట్ అంతా వేస్టే. మళ్ళీ నెక్స్ట్ మంత్ రమ్మనేవారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ అదే నేను 5,000తో ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. మళ్ళీ నాకు పీరియడ్ వచ్చేసేది. లేదా కొన్ని హాస్పిటల్స్ తిరిగిన తర్వాత పీరియడ్స్ కూడా వచ్చేవి కాదు. నాకు అర్థమయ్యేది కాదు. మా హస్బెండ్ కూడా అమౌంట్ అయితే పే చేసేవారు గానీ, ఏంటి ఇంత అమౌంట్ అవుతుంది గానీ రిజల్ట్ లేదు అని చెప్పి తను కూడా చాలా డిసప్పాయింట్‌మెంట్ అయ్యేవారు. అలా మెడిసిన్స్ వాడి నాకెంత ఎఫెక్ట్ అయిందంటే, నాకు ఆల్రెడీ హ్యాండ్స్ మీద పిగ్మెంటేషన్ వచ్చేసింది. మీకిక్కడ కనిపిస్తుందో లేదో తెలీదు క్యామ్‌లో. ఇక్కడంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ పోలేదు నాకు పిగ్మెంటేషన్. ఆ మెడిసిన్స్ వల్ల అంత ఎఫెక్ట్ అయిపోయింది. ఫేస్ మీద కూడా చాలా పింపుల్స్ అన్నమాట. విపరీతమైన పింపుల్స్ వచ్చేసి అసలు ఎంత అంటే బ్లాక్ స్కిన్ ఫుల్ బ్లాక్ వచ్చేసి అన్ని చేసినా నేనేమనుకునేదాన్నంటే ఓకే. నా బేబీ గురించే కదా! నేను కన్సీవ్ అవ్వడానికే కదా! అని చెప్పి నేను అస్సలు హెల్త్ గురించి పట్టించుకునేదాన్ని కాదు. మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉండేదాన్ని. అలా యూజ్ చేసి ఒక రోజుకి ఏమైందంటే నా హెల్త్ ఫుల్‌గా డ్యామేజ్ అయిపోయి నేను సిక్ అయిపోయాను. ఇంకా నేనప్పుడు డిసైడ్ అయ్యానన్నమాట. లేదు ఇంకా నాకు మెడిసిన్స్ ద్వారా అవ్వదు. అయితే నేచురల్‌గా అవుతుంది. లేదా నాకింక పిల్లలే పుట్టరు. రెండిట్లో ఏదో ఒకటే అవ్వాలని చెప్పి నేను నిర్ణయించుకొని నేను నేచురల్‌గా ట్రై చేసిన తర్వాత నాకు మా ఫస్ట్ బాబు అయితే పుట్టాడు. నా సెకండ్ సారి అయితే ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి సెకండ్ టైమ్ అయితే మాత్రం నేను అస్సలు కంగారు పడలేదు. కూల్‌గా నా పని నేను చేస్తాను. అదే కన్సీవ్ అవుతా అనుకున్నా. సెకండ్ టైమ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్‌లీ 6 మంత్స్‌కి కన్సీవ్ అయ్యాను. నా ఫస్ట్ బాబుకైతే 2 మంత్స్ లోనే నేను కన్సీవ్ అయిపోయా. కానీ 6 మంత్స్ నుంచి హోమప్ అయితే చేస్తూ ఉన్నా. అప్పుడు మెడిసిన్స్ కూడా యూజ్ చేశాను. సో అది మెడిసిన్స్ వల్ల రెగ్యులర్‌గా వచ్చాయో, నేను చేసిన వార్మప్ వల్ల నాకు రెగ్యులర్‌గా వచ్చాయో నాకు అర్థం కాలేదు. 2 మంత్స్ మాత్రం నేను చేసిన దాని వల్లే ఇచ్చి నాకు నేచురల్‌గా కన్సీవ్ అయ్యాను. సెకండ్ టైమ్ అయితే మాత్రం 6 మంత్స్ నేను చేసిన వార్మప్స్, నేను చేసిన ఎక్సర్‌సైజ్, నేను చేసిన వాకింగ్ వల్ల కంప్లీట్‌గా 6 మంత్స్‌లో అప్పుడు ఎఫెక్ట్ ఇప్పటికీ ఉంది. ఇప్పుడు 1 ½ ఇయర్ అవుతుంది. ఈ 1 ½ ఇయర్ కూడా నాకు పీరియడ్స్ ఎక్కడ కూడా ప్రాబ్లమ్ రాకుండా ఇప్పటికి అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి నా వెయిట్ అలాగే ఉంది. ఒకసారి నేను వెయిట్ 70 కేజీస్ ఉన్నాను. 70 కేజీస్‌ని 57 కేజీస్‌కి అయితే అయిపోయా. ఈ 57 కేజీస్ అయిన తర్వాత ఇప్పటి వరకు నేను అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటున్నా. ఇప్పుడు అలా అప్ అండ్ డౌన్ అవ్వి ఇప్పుడు నా వెయిట్ అయితే 58లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికి నా వెయిట్ ఇంకా 58 ఎప్పటికి ఇంకా 58 ఉండేలాగా నేనైతే మెయింటైన్ చేసుకున్నా. ఇప్పటికి కూడా నేను హెల్త్ కొద్దిగా ఎంత అటు ఇటు అయినా ఫుడ్ లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను. అట్లా ఒక రోజు ఎక్కువ తిన్నా, ఒక రోజు తక్కువ తిన్నా, ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటా. వాకింగ్ కూడా నాకు వీలైనప్పుడైతే వాకింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో ఇలా మనం టిప్స్ ఫాలో అయినట్లయితే డెఫినెట్ గా మనం అయితే కన్సీవ్ అవుతాం. ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలి, టెక్నిక్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేదా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి. డెఫినెట్ గా మీరైతే కన్సీవ్ అవుతారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.